हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
వాసుదేవ. కార్యక్రమ పరిచయ పత్రము. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజర్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములో 7 స్టాంజర్స్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. తొంభై 93వ పాఠము 16/1/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద
సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి అందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరికీ నమస్కారం. అని బెసంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనకు సంవత్సరంలో వచ్చే అత్యంత పెద్ద పండుగగా జరుపుకునే సంక్రాంతి సందర్భంగా మనము నిన్నటి రోజు దానికి కేటాయించుకున్నాం. పండుగ విశేషాల గురించి చెప్పుకున్నాం. దానికి మన ఆధ్యాత్మిక ఈ సూర్యుడు గోళాలు, మిగతా గోళాలు సూర్యుడికి సంబంధించి, దానికి ఆకాశంలో జరుగుతున్న, అంతరిక్షంలో జరుగుతున్నటువంటి వాటి విశేషాలకి, ఖగోళ విశేషాలకి మనకి మన పండగకు ఉన్న సంబంధం కూడా నేను తెలుసుకున్నాను. మళ్ళా మనం సీక్రెట్ డాక్టర్లోకి వద్దాం. మనం మొదటి స్టాంజాలో ఉన్నాము. 5వ శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం. దాని కామెంటరీ కూడా పూర్తి చేసుకున్నాం. అక్కడ ద డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ 2వ భాగంలో ఉన్నటువంటిది, దాన్ని కూడా దీనితో పాటు కలిపి చదవండి అని చెప్పి మనకి సూచన ఇవ్వడం వల్ల 2వ భాగంలో ఉన్నటువంటి, మొదటి వాల్యూమ్లోనే భాగంలో ఉన్నటువంటి, అంటే మొదటి వాల్యూమ్ 3 భాగాలు. సౌండ్ ఆపైపోయారు సదానంద మూర్తి, సౌండ్ వస్తుంది. 3 భాగాలుగా ఉంది మొదటి వాల్యూమ్. 3 భాగాల్లో 2వ భాగం, దాంట్లో ద డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ అనే దానికి సంబంధించి విషయాలు, దాంట్లో ఇచ్చిన విషయాలు తెలుసుకుంటున్నాం. అంటే ప్రళయానికి సంబంధించి వివరాలు అందిస్తూనే, ఈ ప్రళయంలో ఉన్నటువంటి సృష్టి, అంటే అంతకుముందు ప్రళయ స్థితికి ముందు ఉన్నది సృష్టి స్థితి. ఆ సృష్టి స్థితి ప్రళయ స్థితిగా మారి ప్రస్తుతం మనం ప్రళయ స్థితి గురించి తెలుసుకుంటున్నాం. అంతకుముందు ఉన్న సృష్టి స్థితి అంతా ఏమైంది? ప్రళయ స్థితిలో కరిగిపోయి మరలా ఎట్లాగో వస్తుంది సృష్టి స్థితిలోకి అన్నట్టుది కొంచెంగా మనకి అందజేస్తూ ఉన్నారు అక్కడక్కడ. అంటే ప్రళయ స్థితికి సృష్టి స్థితికి ఉన్న సంబంధం, రాత్రికి పగలకి ఉన్న సంబంధం, ఉచ్ఛ్వాసానికి విశ్వాసానికి ఉన్న సంబంధం, అలాగే సెంట్రిపెటల్ ఫోర్సెస్ కి ఉన్న సంబంధం, ఇట్లా రెండిటితో కూడుకుని ఉన్నది. 2 ఒకే రకంగా ఉన్నాయా? ఒకదానికొకటి వ్యతిరేకంగా అన్నట్టుగా. అలాగే అసెండింగ్ ఆర్క్, డిసెండింగ్ ఆర్క్ అన్నట్టుగా ఎక్కడికక్కడ ఈ రెండిటికి ఉన్న సంబంధం. ఈ 2 వేరుగా లేవు, ఒకటి 2వ దానికి వెళ్తోంది అన్నది మనకి చెప్పడం కోసం. తర్వాత ఇదంతా కూడా ఒకళ్ళ నుంచి లాగా ప్రసారం అవుతూ ఉంది. ఒకటే క్రమక్రమంగా అనేక రూపాలను తీసుకుంటూ చివరికి భూలోకం దాకా వస్తున్నాడు అన్న విషయం కూడా మనలో రూఢిపరచడం కోసం ఈ ప్రళయ స్థితిలోనే ఈ విషయాలన్నీ కూడా మనకి వివరించి చెబుతున్నారు. అప్పుడు సృష్టి స్థితిలోకి వచ్చేటప్పుడు కల్లా
మొత్తం ఎట్లా కనిపించాలి మనకి? ఒక్కడితో ఒకటే ఇన్ని రూపాలుగా ఉన్నాడు, రకరకాల రూపాలుగా. ఒకే విద్యుత్ శక్తి కొన్ని వందల గృహోపకరణాలని నడిపిస్తూ ఉంది. కొన్ని వేల లక్షల యంత్రాలని నడిపిస్తూ ఉంది. రకరకాల పనులు చేసే యంత్రాలు, రకరకాల ఆకారాల్లో ఉన్న యంత్రాలు, అన్నిటినీ ఒకే ఒక్క విద్యుత్ శక్తి ఎలాగైతే నడిపిస్తుందో, ఇక్కడ మనకి వచ్చేటప్పటికల్లా వేరువేరుగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఈ ఆకారము, ఈ రూపము వేరుగా ఉంది. ఆ రూపాన్ని నడిపే జీవము, చైతన్యము, అంటే ఆ ఎలక్ట్రిసిటీ వేరుగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ స్థితి భేదం చేత ఆ చైతన్యమే రూపంగా కూడా మారింది. చైతన్యము చైతన్యముగాను ఉంటూ రూపంగా కూడా ఇక్కడ మారుతూ ఉంది. కాబట్టి ఇక్కడ చైతన్యము తప్ప ఇంకొకటి లేనే లేదు. వన్ ఏదైతే ఉందో, ఒక్కటి అనేది మొత్తానికి సంబంధించి ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో, ఆ పరమాత్మ తత్వమే ఇన్నిటిగా మారింది అన్నది మనం రూఢిపరుచుకోవడానికి కూడా ఈ విషయాల్ని వివరిస్తూ ఉన్నారు. మనం ఈ కబాలిస్ట్ వర్క్స్ కి సంబంధించి ఈ ప్రళయ స్థితి గురించి ఎట్లాగా వివరించారో మనకి చెప్తూ ఉన్నారు ఇక్కడ. కబాలా సంప్రదాయంలో ఎట్లా వర్ణించారు దీన్ని. ఇన్ ద బిగినింగ్ ద గాడ్స్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద అర్త్. ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. ఎందుకని? ఇవన్నీ అంతకుముందు ఉన్నవేగా. వీళ్ళు క్రియేట్ చేయకముందు అంతకుముందు ఉన్నది ఆ సృష్టి స్థితిలో ఏమైనా అవన్నీ కరిగిపోయినాయి. ఆ కరిగిపోయి తనలో ఉన్నదాన్ని మరలా గాడ్ ఏం చేశాడు? ఆ దైవము మరలా తనలో నుంచి బయటకు వెడలేటట్టుగా చేశాడు అన్నట్టు. అలాగా హెవెన్ అండ్ ద ఎర్త్, సూక్ష్మం నుంచి స్థూలము దాకా 7 విభాగాలుగా ఏదైతే మనకుంది, 7 లోకాలుగా, వాటన్నిటినీ మరలా సృష్టించాడు. ఇప్పుడు ప్రళయ స్థితి పూర్తి అవ్వంగానే ఇంకా సృష్టి స్థితిలోకి వచ్చేస్తున్నాం అనేటప్పుడు కల్లా వీటన్నిటిని సృష్టించాడు. ద మీనింగ్ ఆఫ్ విచ్ ఈస్ the 6 Sephiroth of construction. అట్లాగా నిర్మాణం చేసిన వాళ్ళు ఎవరు? అంటే ముందు పని వాళ్ళని నిర్మించినట్టు, పని వాళ్ళందరూ కూడా అప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు వాళ్ళు. వాళ్ళ ద్వారా ఈ మొత్తం తయారవుతూ ఉంది. 6 Sephiroth of construction అంటే బిల్డర్స్. సెఫిరాత్ అంటే బిల్డర్స్. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఆయన నుంచే ఎమనేటింగ్, ఆయన నుంచే ప్రసారమయ్యారు, ఆయన నుంచే బయలువెడలి బయటకు బయలువెడలే. తన నుంచే సాలెపురుగు నుంచి సాలెగూడు తయారవటానికి దారం ఎలాగా బయటకు వచ్చిందో, తనలో నుంచే సాలెపురుగు తనలో నుంచే ఆ ఊరినటువంటి ద్రవాన్ని బయటికి వెడలగట్టి దానితో ఆ సాలెగూడున అల్లింది అది. అట్లాగే తనలో నుంచే ఈ 6 సెఫిరాత్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నిర్మాణం చేయడానికి మరి కావాలి కదా, నిర్మాణం చేసేవాళ్ళు బిల్డర్స్. వాళ్ళనే హిబ్రూ భాషలో ఆ కబాలా సంప్రదాయంలో సెఫిరాత్ అన్న పేరు పెట్టారు. అక్కడ 6 6 Sephiroth of construction over which Breshith stands. ఈ బ్రైషిత్ కూడా కబాలా సంప్రదాయంలో ఉన్నటువంటి ఆ పదం అది. స్టాండ్స్ ఆల్ బిలాంగ్ బిలో. ఈ 6 పైన ఇంకొక ఆయన ఉన్నాడు, మొత్తానికి అధిపతిలాగా.
ముందు ఆ బ్రైషిత్ 7 అంటే మొదటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన వస్తే ఆయన నుంచి మిగతా 6 ఉద్భవించారు. ఇక్కడ జరిగింది. ఉద్భవించారంటే ఆయనే ఇట్లాగా మారటం ఎక్కడికక్కడ. ఇంకొకట్లో ఎందుకంటే పదార్థం అంతా తనే. ఎందుకంటే మొట్టమొదటిలోనే వీళ్ళంతా తయారు కావడానికి కావాల్సిన పదార్థం ఏది? ప్రీకాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రకృతి. అలాగే దీనికి కావలసిన చైతన్యము, జీవము ఏది? ప్రీకాస్మిక్ ఐడియేషన్. ఈ 2 విభాగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకటి నుంచి వచ్చింది. ఒకటే 2గా ఉద్భవించారు అక్కడ. తన నుంచి బయలువెడలింది ఈ 2. ఈ 2 ఆధారం చేసుకుని ఇంకా మిగతాయన్నీ ఒకదాని తర్వాత ఒకటి అలా దిగువకి వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఈ స్థూలానికి ఇక్కడ మన చుట్టూ ఉన్నటువంటిది ఇప్పుడు ఈ స్థితిలో, ఈ సృష్టి స్థితిలో మనం ఉన్నాము. ఈ సృష్టి స్థితిలో మన చుట్టూ ఏవైతే ఉన్నాయో, మనం ఏమి చూస్తున్నామో, ఏమి వింటున్నామో, ఇట్లా పంచేంద్రియాలకు ఏమి అందుతున్నాయో అన్నీ ఎవరి యొక్క రూపాలు? ఒకే ఒక్క వెలుగుకు సంబంధించింది. ఒకే ఒక్క పరమాత్మ తత్వానికి సంబంధించిన మొత్తం ఇవన్నీ ఎలాగ ఉన్నాయి ఇక్కడ అన్నది మనకి గ్రహింపుకి వెంటనే దాన్ని అనుభూతి చెందాలి మనం. అట్లా వచ్చిన అందుకుని ఆ అనుభూతి చెందించడం కోసం మనకి ఉన్న అమరికని, కూర్పుని ఇక్కడ అందజేస్తున్నారు. ఏ విధంగా ఇట్లాగా వస్తూ ఉన్నాయి. సో ఈ సెఫిరాత్ అంటే ఏంటో మనం చూద్దాం. కొంచెం వివరించుకుంటే సెఫిరాత్ అప్పుడు ఇంకా స్పష్టంగా మనకు ఒక స్పష్టత వస్తుంది. ఇది మనకి డివైన్ ప్లాన్ లో ఆ వివరాన్ని ఇచ్చారు. అంటే మనకి ఏదైనా పదం అర్థం కాకపోతే డిక్షనరీలోకి వెళ్తాం. అట్లాగా సీక్రెట్ డాక్టర్ లో మనం చదువుతూ వెళ్తుంటే ఏదైనా ఒక పదము మనకి తెలియలేదు, దాని గురించి ఇంకా ఎక్కువ వివరాలు మనకి తెలియాలి. ఏంటి ఇదంతా? సెఫిరాత్ అన్నారు. ఏంటిది అని అంటే దీంట్లోకి వెళ్ళాలి. దాట్ డివైన్ ప్లాన్ అట్లా ఇచ్చారు వాళ్ళు. ది కబాలిస్ట్ హైరార్కీ ద సెఫిరాత్ 49వ పేజీలో ఉందన్నమాట. హైరార్కీ హైరార్కీ అంటే ఒక పరిపాలక వ్యవస్థగా ప్రారంభం నుంచి చిట్ట చివరి వరకు ఈ మొత్తాన్ని నడపడానికి ఈ సృష్టి లాగా నడుస్తూ ఉందంటే, సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితిలోకి, ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి ఇలా నిరంతరము కదులుతూనే ఉంది, ముందుకి కదులుతూనే ఉంది. అలా కదలాలి అంటే ఎంతో మంది పని చేయాలి. అంటే ఆ పని చేయటానికి సంబంధించి ఒక వ్యవస్థ, అది అంచెలంచెలుగా హైయెస్ట్ గా పైన ఒకళ్ళు, ఆయన యొక్క అధీనంలో దిగువకి లాగా ఉన్నది ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కలిపి హైరార్కీ అంటాం. పరిపాలక వ్యవస్థ, పీఠగురు వ్యవస్థ అన్నట్టుగా కూడా దాన్ని ద సెఫిరాత్ అన్నాను. ఇది కబాల సంప్రదాయంలో. In the Kabbalah,
the manifestation of the 1 and 9 equaling 10 is clearly shown in the scheme known as the Sephirothal tree. చెట్టుతో ఎందుకు దీన్ని పోల్చారు? వేరు ఉంటుంది, ఒక విత్తనము. ఆ విత్తనము కాస్త నెమ్మదిగా కాండము, చిన్నది కాండం ఒకటి వస్తుంది. అక్కడి నుంచి ఆ కాండము పెరుగుతూ దాని చుట్టూ కొమ్మలు వస్తాయి, కొమ్మలకి రెమ్మలు వస్తాయి. ఇట్లాగా విశాలమైపోతుంటుంది, విస్తరిస్తూ ఉంటుంది ఆ వృక్షము. అట్లాగే పరిపాలక వ్యవస్థ కూడా 1తో మొదలై 9 వరకు 1 and 9 equaling 10 is clearly shown. ఇట్లా 10 స్థాయిలుగా ఉంటుంది, 10 అంచెలుగా. In the scheme known as the Sephirothal tree. Since the subject is constantly referred to in the secret doctrine, celestial hierarchy. ఇట్లా ఈ హైరార్కీని సెలెస్టియల్ హైరార్కీగా మనకు ఒక సంప్రదాయంలో అందింపబడింది. అట్లాగే కబాలా సంప్రదాయంలో కూడా ఇంకొక పద్ధతిలో ఇది అందింపబడింది. ఇప్పుడు ఇక్కడ సెఫిరాత్ అనే మాట వాడారు కాబట్టి కబాలా గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి కబాలా సంప్రదాయంలో ఎట్లాగా ఈ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితికి ఎలాగ వస్తుంది అన్నది. ఎందుకంటే ఆ సృష్టి స్థితి నుంచి మళ్ళా ప్రళయ స్థితికి వెనక్కి ఎలాగ వచ్చింది అన్నది కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరు దాంట్లోకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలా బయటికి వచ్చారు, మరలా ఎలాగ లోపలికి ప్రవేశించారు అన్నది కూడా మనకు తెలుస్తుంది. Although the theme is not elaborated therein, it will now be outlined as it also elucidates the doctrine of the hierarchies. అంటే పరిపాలక వ్యవస్థకి సంబంధించినటువంటి సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీ. అంటే మనకి ఈ సమస్త సృష్టి అంతా కూడా మౌలిక తత్వ దివ్య ధర్మాల అంటే ద డివైన్ ప్లాన్ ఆధారంగా ఇది నిర్మింపబడింది. ఈ సృష్టి అనేటటువంటి ఒక పెద్ద భవనం, బ్రహ్మాండ భవనం, బ్రహ్మాండమైనటువంటి ఈ సృష్టి సమస్తానికి సంబంధించినటువంటి ఒక భవనము అని మనం చూస్తే అది నిర్మించబడింది. ఎట్లాగా నిర్మించబడింది? దానికి ముందేమున్నది? డివైన్ ప్లాన్ ఉంది, ఒక దివ్య ప్రణాళిక. ఆ ప్రణాళికను ముందు రక్షించుకుని ఆ ప్రణాళిక ప్రకారము ఈ నిర్మాణం చేయటం జరిగింది, సృష్టి నిర్మాణం. ఈ సృష్టి నిర్మాణంలోనే సృష్టి ప్రళయ స్థితి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములతో మొదలెట్టి రాత్రి పగలు ఇట్లాగా రెండుగా వచ్చేటట్టుగా ఎట్లాగా వాటిల్లో ఇంకా మిగతావి ఏవేంటి కావాలి అవసరం దానికి అవన్నీ కూడా ముందే సృష్టి కన్నా ఈ డివైన్ ప్లాన్ కన్నా ముందే మనకి మౌలిక తత్వ దివ్య ధర్మాలుగా ఈ ఆ పరమాత్మ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొని వాటి నుంచి దివ్య ప్రణాళిక మీదుగా ఈ సృష్టిలోకి వ్యక్తమయ్యేటప్పటికి సృష్టిలో పనిచేసే శక్తులుగా అది ఎట్లాగ వచ్చింది, సృష్టిలో పనిచేసే సూత్రముగా లేకపోతే సిద్ధాంతముగా, సృష్టిలో పనిచేసే సిద్ధాంతముగా ఎలాగా వచ్చింది అంటే ఆ మౌలిక తత్వ దివ్య ధర్మాన్ని ఆధారం చేసుకుని. అట్లా ఎన్నో ధర్మాలు పనిచేస్తూ అక్కడ ఉంటే వాటిని ఆధారం చేసుకుని ఇక్కడ సూత్రాలుగా సిద్ధాంతాలుగా మనకి పనిచేస్తూ ఉన్నాయన్నమాట వ్యక్త సృష్టిలో. Doctrine of hierarchies.
ది లా ఆఫ్ ఎసెన్షియల్ యూనిటీ. అంటే ఇంత పరిపాలక వ్యవస్థ మనకు వచ్చింది కదా, ది డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్ అనగానే ఒక పరిపాలక వ్యవస్థ, ఒక 10 అంశాలుగా 10 దశల్లో ఉన్నటువంటి 10 అంశాలుగా ఒకదాని నుంచి ఒకటి కిందకి దిగే కొంది ఎంతో మంది ఎన్నో మళ్ళీ విభాగాలు, ఒక్కొక్క దాంట్లో మళ్ళీ ఎన్నో విభాగాలు, ఇట్లాగా కిందకి దిగే కొంది ఇలాగా వచ్చేస్తుంటే ఈ పరిపాలక వ్యవస్థకి సంబంధించి ఈ సూత్రము వ్యక్తి సృష్టిలో పని చేపిస్తూ ఆ హైరార్కీ అన్న సూత్రం ప్రకారము ఈ సృష్టి అంతా కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నది. అయితే దీనికి ఆధారం ఏంటి? డివైన్ ప్లాన్ లో రాయబడి ఉంది, డివైన్ ప్లాన్ లో ఇవ్వబడి ఉంది. ఆ డివైన్ ప్లాన్ కి ఆధారం ఏంటి అంటే మౌలిక తత్వ దివ్య ధర్మం. అదేంటి? ద లా ఆఫ్ ఎసెన్షియల్ యూనిటీ. మొత్తం ఏకత ఇన్ని రకాలుగా ఇక్కడ ఉన్నప్పటికీ వ్యక్త సృష్టిలో అనేక రకాల అంచెలుగా, అనేక రకాల పరిపాలక వ్యవస్థలు, అనేక రకాల దశలు ఉన్నప్పటికీ ఇదంతా కూడా ఒకదానికి సంబంధించింది, ఎసెన్షియల్ యూనిటీ. ఆ ధర్మం ప్రకారం ఇక్కడ ఇవి పనిచేస్తూ ఉన్నాయి. అంటే ఒకటిలో నుంచి మొత్తం వస్తున్నాయి అని చెప్పడం కోసం. ఈ హైరార్కీ 10 క్లాసెస్, 10 తరగతులుగా, 10 అంశాలుగా కూడుకొని ఉంటుంది. హైరార్కీ అంటే మనకు ఉదాహరణకి ఏంటంటే జువాలజీ వెళ్ళాము అనుకోండి, జంతు శాస్త్రానికి. ఫర్ ఇన్స్టెన్స్, ద సిరీస్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఎ కింగ్డమ్ ఆర్డర్. ఈ ఒక జాతికి సంబంధించి, జంతువుల్లో రకరకాల జాతులు ఉన్నాయి కదా, ఒక జాతికి సంబంధించి అంటే ముందు యానిమల్ కింగ్డమ్ మొత్తానికి కలిపి ఒక కింగ్డమ్, ఒక పెద్ద సామ్రాజ్యం లాగా, ఒక చక్రవర్తి అన్నట్టుగా యానిమల్ కింగ్డమ్. అక్కడి నుంచి ఆర్డర్, సబ్ ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్ అండ్ స్పెసీస్. ఇది ఏ కుటుంబానికి చెందింది, ఏ ఆర్డర్కి చెందింది, ఇట్లా రకరకాలుగా, అంటే దాన్ని విడదీయటానికి వీలుగా ఇట్లా తయారు చేసే వాళ్ళు అట్లా రకరకాలుగా ఉన్నారు, వేరుగా. అట్లాగా 10 రకాలైనటువంటి స్థాయిల్లో అవి ఉన్నాయి అన్నట్టుగా. In the Kabbalah, the manifestation of the 1 and 9 equaling 10 is clearly shown in the scheme known as the Sephirothal tree. దీనికి సంబంధించి మనము ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ 10 అనేది 1 and 10, 1 and 9, ఈ 10 1, 9 కలుపుకునే 10 రకాలైనటువంటి దశల్లో, 10 రకాల అంశాల్లో, 10 రకాల స్థాయిల్లో ఈ పరిపాలక వ్యవస్థ ఉంటుంది. ఆ పదవుల వరుస అన్నమాట, పేట గురు పరంపర లేకపోతే పదవుల వరుస. Scheme known as the Sephirothal tree. Since the subject is constantly referred to in the secret doctrine, మనకి సీక్రెట్ డాక్టర్ను పేజీ తిప్పినప్పుడల్లా ప్రతి చోట ఎక్కువగా మనకి కనిపించేది, ఎక్కువగా మనకి తటస్థపడేది ఈ సబ్జెక్ట్ మనకి. అంటే ఈ 10 ఏదైతే ఉందో హైరార్కీ. ఎందుకంటే మనం దేనికో దానికి సంబంధించి ఉంటాం. ఒకదాని నుంచి మళ్ళీ ఎన్నో రకాలు,
అందుకని మన సీక్రెట్ డాక్టర్లో దాదాపుగా ఎక్కువగా మనకి తటస్థపడే పదం ఏంటంటే హైరార్కీకి సంబంధించిన విషయం. నేను కాన్స్టెంట్లీ referred to in the secret doctrine, although the theme is not elaborated therein. ఇప్పుడు మనం డివైన్ ప్లాన్ మనకి ఎట్లా ఉపయోగపడుతుందంటే, ఇంత వివరంగా మనకి అక్కడ ఎవరు సెఫిరాతల్ ట్రీ అని వదిలేశారు కదా, వెళ్ళిపోయారు. ఇక దానికి సంబంధించి ఆ తర్వాత చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఏంటి సెఫిరాత్ ఏంటి అని మనం చూసుకుంటే అక్కడ వివరం ఉండదు. అప్పుడు ఈ జాఫ్రియా బార్బరకా ఏం చేశాడంటే దాని గురించి ఎక్కడో ఇచ్చారు కొంత వివరం. సీక్రెట్ డాక్టర్లోనే ఆ 2వ వాల్యూమ్లోనో ఇంకో చోట ఎక్కడో, లేకపోతే ఈ మొదటి వాల్యూమ్లోనే 2వ భాగంలోనో లేకపోతే 3వ భాగంలోనో ఎక్కడో ఒక మూలన దాని గురించి కొద్ది వివరం ఇచ్చారు. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆ మొత్తం వెతికి వాటికి సంబంధించి ఒక చోటకు తీసుకొచ్చాడు. అంటే వీటన్నిటిని ఎట్లాగా క్రోడీకరించాడు ఆయన? ముందు లాస్ తీసుకున్నాడు, మౌలిక తత్వ దివ్య ధర్మాలు. ఆ మౌలిక తత్వ దివ్య ధర్మాలు ఆధారంగా ఒక్కొక్క దివ్య ధర్మం ఈ డివైన్ ప్లాన్ మీదుగా వ్యక్తి సృష్టిలోకి వచ్చినప్పుడు ఏ సూత్రం ప్రకారం పనిచేస్తుంది, లేక ఏ సిద్ధాంతం ప్రకారం, లేక ఏ సూత్రం ప్రకారం పనిచేస్తుంది. సూత్రం అంటేనే మనకి బాగుంటుంది చక్కగా. సిద్ధాంతము అనే దానికన్నా సూత్రము అన్న పదం అయితే అంతటా అల్లుకొని ఉంటుంది. సూత్రము అనేటప్పుడు కల్లా మొత్తం అల్లుకొని ఉంటుంది. అది లేకుండా ఇంక లేదు ఎక్కడ. మనం దీన్ని సూత్రం అన్నాం కదా, a+b² ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab. ఇది ఒక సూత్రం. దీన్ని ఉపయోగించే కదా మనము కొన్ని లెక్కలు చేస్తున్నాం, కొన్ని ఎన్ని లెక్కలు చేస్తున్నామో లెక్కే లేదు అన్నట్టుగా లక్షల లెక్కలు, ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్నాం. ఆ లెక్కల్లో వచ్చే సమస్యల్ని ఈ సూత్రం ప్రకారం, అంటే ఈ సూత్రము దాని మొత్తాన్ని వ్యాపించి ఉంది కదా. ఈ సూత్రం ఉండబట్టి దాని యొక్క సమాధానం మనకు వచ్చింది. ఈ సమాధానం నిండా ఆ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య నిండా అంతా ఈ సూత్రం ఉన్నట్టే కదా. అప్పుడు అందుకని సూత్రం అంటే మనకి బాగుంటుంది. ఈ సూత్రం ప్రకారం సో ఆల్దో ద థీమ్ ఇస్ నాట్ ఎలాబొరేటెడ్ దేర్, అట్లాగా మనకి ఈ వాటిని అట్లా వర్గీకరించి మనకి చక్కగా క్రోడీకరించి దేనికి దానికి ప్రత్యేకంగా మౌలిక తత్వ దివ్య ధర్మం ఒకటి తీసుకుని అది వ్యక్తి సృష్టిలో డివైన్ ప్లాన్ మీదుగా వ్యక్తి సృష్టిలోకి వచ్చేటప్పుడు కల్లా ఏ సూత్రం ప్రకారం పనిచేస్తుంది. దీనికి సంబంధించి సీక్రెట్ డాక్టర్లో ఎక్కడెక్కడ ఇచ్చారు, ఏ స్టాంజెస్ లో కానీ ఆ స్టాంజెస్ యొక్క వివరం ఇచ్చినప్పుడు కానీ, అలాగే పార్ట్ 2, పార్ట్ 3 2వ భాగంలో కానీ 3వ భాగంలో కానీ, అలాగే వాల్యూమ్ 2లో దాంట్లో ఇచ్చిన భాగాలు కానీ దాంట్లో కానీ ఎక్కడెక్కడ ఉదహరింపబడింది. ఇది నేరుగా ఇట్లా కాకుండా మౌలిక తత్వ దివ్య ధర్మము, ద లా ఆఫ్ ఎసెన్షియల్ యూనిటీ అన్న పదంతో అక్కడ ఉండకపోవచ్చు. అలాగే ద లా ఆఫ్ ద డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్ అన్న పదంతో అక్కడ ఉండకపోవచ్చు. కానీ దానికి దగ్గరగా దానికి అనుగుణంగా అక్కడ ఎలాగా ఇచ్చారు అన్నది మనకి ఇక్కడ మొత్తం ఒకదాన్ని తీసుకుని ఒక మౌలిక తత్వ దివ్య ధర్మాన్ని తీసుకుని ఎక్కడెక్కడైతే సీక్రెట్ డాక్టర్ను ఈ 2 వాల్యూమ్స్ లో ఎక్కడెక్కడైతే అది ఉదహరింపబడిందో వాటన్నిటిని ఒక్క చోటకి తీసుకొచ్చాడు ఆయన. అట్లా అంత పరిశ్రమ చేశారనమాట దీన్ని. అంటే సీక్రెట్ డాక్టర్లు ఏమున్నాయో మొత్తం దీంట్లో ఉంది, కానీ సీక్రెట్ డాక్టర్లో ఒక వరుసలో అలాగ వెళ్ళిపోయింది. దాన్ని అర్థం చేసుకోవటానికి ఇక్కడ ద డివైన్ ప్లాన్ గ్రంథంలో మనకి ఇంకో ఎంతో వివరంగా మనకు అందజేయబడింది.
కాబట్టి మనం ఇక్కడ సెఫిరాత్ అనగానే ఇక్కడ ఎంత వివరంగా దాదాపుగా 2-3 పేజీలు, మొత్తం 5 పేజీలు ఇచ్చారు దాని యొక్క వివరం. మళ్ళీ ఒకే చోట కాదు, అది కూడా మళ్ళీ 2 పేజీలు ఇట్లాగా ద ఎసెన్షియల్ యూనిటీ, ద డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్ అన్న దాంట్లో ఒకటి, ఆ తర్వాత లా ఆఫ్ కంపాషన్, ఇట్లా 4-5 రకాల మౌలిక తత్వ దివ్య ధర్మాల్లో ఇది వస్తూ ఉంటుంది. దాని ఆధారంగా అట్లా అన్ని చోట్ల ఇచ్చుకుంటూ వచ్చారండి. ఎక్కడ ఏది అవసరమో, ఏ దివ్య ధర్మం ప్రకారం అది పనిచేస్తూ ఉందో అక్కడ దాన్ని తీసుకుని ఆ వివరం అందించారు మనకి. It will now be outlined as it also elucidates the doctrine of the hierarchies. అంటే ఎలుసిడేట్స్, తేటపరచడం, చక్కగా మనకి విశదం చేయటం, స్పష్టత ఇచ్చేటట్టుగా. హైరార్కీస్ అంటే ఏంటి? ద డాక్ట్రిన్ ఆఫ్ ది హైరార్కీస్. ఈ హైరార్కీస్ లో ఉన్నటువంటి ఈ 10 ఏమిటి? చాలా వివరంగా మనకి ఇక్కడ అందింపబడింది. ఇన్ ద బౌండ్లెస్ రీచెస్ ఆఫ్ ద ఇన్ఫినిట్యూడ్, మొత్తానికి మూలం ఏదైతే ఉందో ఆ మూలం దగ్గర ఉన్నప్పుడు మనం ఉన్నది మూలంలోనే. తమాషా ఏంటంటే మూలంలోనే ఉన్నాము, మూలమే ఇన్నిగా మారుతూ ఉంది, ఎక్కడికి వెళ్ళటం లేదు, మనం భావంలోనే ప్రయాణం చేస్తున్నాం. చాలా తమాషాగా ఉంటుంది సృష్టి. ఉన్న చోటే ఉన్నాం, భావంలో లాగా ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేసినట్టు భావం, చాలా దూరంగా ఉన్నట్టు, కాలము, దూరము, ఈ చోటు, దేశము ఇన్ని ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. అన్నీ ఎక్కడున్నాయి? ఒక దాంట్లోనే, మొత్తం కలిపి మూలంలోనే ఉంది, మూలముగా ఉంది. అట్లా మూలం దగ్గర ఎట్లాగుంది? ఇన్ ద బౌండ్లెస్ రీచెస్ ఆఫ్ ద ఇన్ఫినిట్యూడ్, అనంతమైనది, సరిహద్దులు లేనిది, హద్దులు లేనిది, బౌండ్లెస్, ఎల్లలు లేనిది అనమాట. విశాలమైన, అనంతమైన దానికి ఎక్కడికి ఎంత దూరం మనం ప్రయాణించినా ఇంకా అంత దూరం ఉంది అన్నట్టుగా దూరంగా కనిపిస్తూ ఉంటుంది. అంతరిక్షంలో మనం ప్రయాణం చేసాం అనుకోండి, ఎక్కడికి ఇక్కడతో ప్రయాణం ఆగిపోయింది దానికి లేదు. ఎందుకంటే ఇది భావంలో ఉంది కాబట్టి. ఇట్లా భావం లోపల ఉన్నదంతా బయటికి వెలుగెక్కుతూ ఉంటుంది. ఆ వెలుగెక్కేటప్పుడు కల్లా ఇంకా ఉంది అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. బౌండ్లెస్ రీచెస్ ఆఫ్ ద ఇన్ఫినిట్యూడ్, అనంతత్వానికి సంబంధించింది ఏదైతే ఉందో, అపారంగా అనంతత్వానికి సంబంధించినది, దానికి సంబంధించిన ఎల్లలు లేని, హద్దులు లేని రిచెస్ ఉంది, ఎల్లలు లేని అనంతమైనటువంటి ఈ దేశము, అంటే ఈ చోటు, అనంతమైన ఈ చోటులో ద టర్మ్ ఇన్ ద కబాలా ఈజ్ ఐన్ సాఫ్. దాన్ని ఏమంటామంటే కబాలాలో ఐన్ సాఫ్ అంటాం, ఇక్కడ దేశము అంటాం, మనం చోటు అంటాము. ఐన్ సాఫ్ ఆల్సో స్పెల్డ్ ఎన్సాఫ్, ఐన్ సాఫ్ ఎట్సెట్రా, లిటరల్లీ నో లిమిట్. నో లిమిట్, అనంతత్వం, హద్దులు లేనిది, నో ఎండ్, హెన్స్ ది బౌండ్లెస్. మనకి ఇప్పుడు ఒక్కొక్క దేశానికి సరిహద్దు ఉంది, ఇంకా అక్కడతో ఆ దేశం అయిపోయింది, ఎండ్, పూర్తి అయిపోయింది అక్కడతో. మళ్ళీ ఇంకొక దేశం వస్తుంది. అట్లాగా మనం ఇక్కడ భూమి మీద చూసుకుంటే, అలాగే భూగ్రహం ఇక్కడతో అయిపోయింది, మళ్ళీ ఇంకొక గ్రహానికి, ఈ మన గ్రహానికి మధ్యలో మళ్ళీ ఖాళీ స్థలం. ఇట్లాగా ఎక్కడికక్కడ సరిహద్దులుగా ఉన్నాయి మనకి.
కానీ మొత్తాన్ని కలిపి చూసినప్పుడు ఈ మొత్తం ఎక్కడున్నాయి? ఇవన్నీ హద్దులు లేని దాంట్లో ఉంది. దేశము ఆ చోటులో ఉంది. ఆ చోటు అనంతం. ఎండ్‌లెస్. నో లిమిట్. No end, hence the boundless. There appears a focalization of light. Points of our, literally the limitless light. దాంట్లో ఒక వెలుగు, ఫోకలైజేషన్ ఆఫ్ లైట్. మొత్తం ఒకటిగా ఉంది. ఒకటిగా ఉన్నప్పుడు ఎక్కడో మిణుకుమంటూ ఒక వెలుగు, ఒక ప్రకాశం అలా బయటకు వచ్చింది దాంట్లో నుంచి. బయలువెడలింది. ఫోకలైజేషన్ ఆఫ్ లైట్. ఆ నాభి కేంద్రం నుంచి, అంటే ఆ మొత్తంలో ఎక్కడో ఒక చోట నుంచి, దాని కేంద్రం నుంచి పోనీ నాభి కేంద్రం. ఎందుకంటే మనకి బ్రహ్మ దగ్గర మనకి ఆ విష్ణుమూర్తి, ఆ నారాయణుడు శేషతల్ప సాయి మీద పడుకుని ఉంటాడు పాల సముద్రం మీద. అది మనకి మొత్తానికి సంబంధించి ఆ మూలంగా ఏది ఎట్లా ఉంటుందో దాన్ని సంకేతపరుస్తూ ఆ చిత్రం మనకు అందివ్వబడింది. ఇది బౌండ్లెస్, ఎండ్లెస్, నో లిమిట్ అయిన ఏదైతే ఉందో, రీచెస్ ఆఫ్ ద ఇన్ఫినిట్యూడ్ మొత్తం పోర్చుకున్నది ఆ చిత్రముగా మనకు అందించారు సంకేతంగా. అక్కడ ఏమవుతుంది? దేర్ అపియర్స్ ఎ ఫోకలైజేషన్ ఆఫ్ లైట్. అంటే నాభి కేంద్రం నుంచి ఒక వెలుగు అలాగా వచ్చినట్టుగా, ఆయన నాభి నుంచి ఒక పద్మం అలాగా వచ్చింది. ఆ పద్మంలో నుంచి బ్రహ్మ వచ్చాడు అన్నట్టుగా మనకి అక్కడ చిత్రం ఉంది. అది ఫోకలైజేషన్ ఆఫ్ లైట్. దాన్ని ఏమన్నారంటే ఇక్కడ ఒక వెలుగు, ఒక ప్రకాశము ఒక చోట నుంచి, ఈ మొత్తం చోటులో నుంచి ఒక ప్రాంతంలో ఒక కేంద్రముగా ఉన్న, అంటే కేంద్రం అయిపోతుంది. అది ఎప్పుడు మనం అంతటా వెలుగు పరుచుకుంటే ఏమీ లేదు. ఈ మొత్తంలో ఒక్క చోట, ఒక్క ప్రాంతంలోనే అనేటప్పుడు కల్లా అది కేంద్రం అయిపోతుంది. కాబట్టి ప్రధాన నాభి కేంద్రం నుంచి ఒక లైట్, ప్రకాశం అపియర్. అది మనకు ప్రత్యక్షమైంది. ప్రళయ స్థితికి ముందున్నద ప్రళయ స్థితిలో మొత్తము చోటుగా అయిపోయింది, దేశముగా అయిపోయింది. ఎట్లాగా? బౌండ్లెస్ రీచెస్ ఆఫ్ ద ఇన్ఫినిట్యూడ్. దాంట్లో నుంచి ఇక సృష్టి మరలా వ్యక్తం అవటానికి వీలుగా, అంతకుముందు ప్రళయ స్థితి మొత్తము తనలో నింపుకుంది. ఆ ప్రళయ స్థితిలో తనలో నింపుకున్నదంతా ఆ నాభి కేంద్రం నుంచి పద్మము ద్వారా ఆ బ్రహ్మకి అందించాడు ఆ మొత్తాన్ని. అట్లా ఈ ఫోకలైజేషన్ ఆఫ్ లైట్, ఆ ప్రకాశము, ఆ నాభి కేంద్రం నుంచి వెలువడినటువంటి ప్రకాశము, పాయింట్స్ ఆఫ్ అవర్. దాన్ని అట్లా హిబ్రూ భాషకి సంబంధించింది. కబాలా సాంప్రదాయంలో హిబ్రూ భాషలో ఉన్న పదాలు ఇవి. పాయింట్స్ ఆఫ్ అవర్, లిటరల్లీ ద లిమిట్లెస్ లైట్. ఆ వెలుగు, ఆ ప్రకాశాన్ని కూడా అది లిమిట్లెస్. దానికి హద్దులు లేవు, పరిమితులు లేవు దానికి. లిమిట్లెస్. ఇంతవరకేనండి ఆ వెలుగు. ఈ మిగతా అంతా మళ్ళీ చీకటండి. ఈ ప్రకాశము ఈ కొంచెం దూరం ప్రకాశిస్తుంది. మన స్ట్రీట్ లైట్ ఉంది, స్ట్రీట్ లైట్ అంతవరకే, కొంత దూరం అంతవరకు ఆ వెలుగు కనిపిస్తుంది. ఆ తర్వాత నుంచి మళ్ళా చీకటిగా ఉంటుంది కదా. ఆ చుట్టూ అది కేంద్రంగా ఉండి ఆ స్ట్రీట్ లైట్ లో అంటే ఆ బల్బు
వెలుగుతూ కొంత దూరం వరకు అది ప్రకాశాన్ని అందజేయగలుగుతుంది, కాంతిని. మిగతా అంతా మళ్ళీ చీకటిగానే ఉంది. కానీ ఇది అట్లా కాదు. లిమిట్లెస్ లైట్ మొత్తం వెలుగు పరుచుకుంది. పరిమితులు లేని వెలుగు. ఫ్రమ్ దిస్ కంక్రెషన్ దేర్ బర్స్ట్స్ ఫోర్త్ ఎ స్ప్లెండర్. దాని నుంచి మరలా ఏమైంది? బర్స్ట్స్ బద్దలైపోయి బయటికి వచ్చినట్టుగా, బర్స్ట్ ఫోర్త్ చీల్చుకొని బయటకు వచ్చేసినట్టుగా. స్ప్లెండర్ ఇంకో కాంతి, ప్రకాశం. కాంతిలో నుంచి కాంతి, ప్రకాశంలో నుంచి ప్రకాశం మరింతగా బరస్టాయి. ఆ కాంతిలో నుంచి బరస్టాయి, ఆ లిమిట్లెస్ లైట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి బరస్టాయి, బద్దలై అద్భుతమైనటువంటి ప్రకాశం, కాంతి, శోభ అంతా పరుచుకుంది చుట్టూ. ఫ్రమ్ దిస్ కాంక్రెషన్ అంటే ఈ ప్రకాశం అంతా ఏమైంది? ఆ లిమిట్లెస్ లైట్ ఏదైతే ఉందో ఆ వెలుగు అది అట్లాగా గూడు కట్టుకుని ఉన్నట్టుగా ఉంది. మొత్తం ఒక చోట కూడి ఉంది. ఆ కూడి ఉన్న దాంట్లో నుంచి బద్దలైపోయింది బ్రహ్మాండమైనటువంటి కాంతి, ప్రకాశం, స్ప్లెండర్. అంతకు మించి కాంతి ఉండదు అన్నట్టుగా బయలువెడలింది అన్నమాట. దాంట్లో నుంచి బద్దలై ఇప్పుడు అగ్నిపర్వతం చూస్తున్నాం, దాన్ని అంత మామూలుగానే ఉంది. ఒక పెద్ద పర్వతం అక్కడ ఏం లేదు, మామూలుగా ఉంది. ధడాలను హఠాత్తుగా భమ్మని ఆ పైన శిఖరం మీద నుంచి భమ్మని బరస్ట్ అయింది. అక్కడి నుంచి బద్దలైపోయింది. అది పర్వతము బద్దలైపోయి పెద్ద రంధ్రం ఏర్పడి దాంట్లో నుంచి లావా విరజిమ్మింది పైకి, ఫౌంటైన్ లాగా. మన ఫౌంటైన్లో నుంచి నీళ్ళు ఎలాగైతే పైకి విరజిమ్ముతాయో అట్లా ఆ లావా విరజిమ్ముతూ ఉంది. అట్లాగా ఇక్కడ విరజిమ్మబడింది అనమాట ప్రకాశము, అద్భుతమైనటువంటి కాంతి, శోభతో. స్ప్లెండర్ సెఫిరా, అది దాన్ని మనం సెఫిరా అంటున్నాం. Kabbalists are not agreed upon the meaning of the word sephira. Some trace its origin to the verbal root spir, to count, to reckon. అంటే మనకి వ్యక్తమైంది కదా, అది వ్యక్తమయ్యేటప్పుడు కల్లా అది మనం మనకి తెలియబడుతూ ఉంది. అది రెక్కన్, ఇట్లా ఎంత ప్రకాశం వస్తుంది అని మనకి తెలియబడుతుంది. అట్లాగా తెలియబడే ప్రకాశాన్ని ఏమంటామంటే స్ప్ర్. The suggestion is made that sephira may be rendered the potency of numbers, the potency signifying the 1 and 9, 10, and the ability to emanate the 9 from the 1, to emanate the 9 from the 1. 9 ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకటి నుంచే. ఒకటిలో నుంచి 2 వచ్చింది, 2లో నుంచి 3 వచ్చింది. 2లో నుంచి 3 వచ్చిందంటే ఇప్పుడు ఈ 2, 3 కలిపి ఎక్కడున్నాయి? ఒకటిలో ఉంది. ముందు ఒకటిలో ఉన్నటువంటి 9 ఒకటిలోనే ఉన్నాయి మొత్తం కూడుకొని. ముందు 1 బయటకు వచ్చింది, ఒకటిలో నుంచి 2 అన్నది బయటకు వచ్చింది, దాంట్లో నుంచి 3 అన్నది బయటకు వచ్చింది, దాంట్లో నుంచి 4 అన్నది బయటకు వచ్చింది. ఇట్లా క్రమక్రమంగా 9. కానీ 9 ఎక్కడది?
వేరే ఎంటిటీ ఉందా దానికి? వేరే అక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టామా? లేదు. ఈ సృష్టి కూడా అట్లాగే ఆ పరమాత్మ నుంచే ఎట్లా వస్తుంది? తనలో నుంచి ఉద్భవిస్తూ ఉంది అది. ఎక్కడికి ఉద్భవిస్తోంది? దేశం ఎక్కడిది? తనలోదే. తానే దేశముగా ఉన్నాడు అక్కడ. ఇక్కడ రావాలి అంటే 1 నుంచి 9 వరకు రావాలి అంటే ఇట్లా వెలుగు, ప్రకాశము ఇవన్నీ రావాలి అంటే చోటు కావాలి. దేశం కావాలి కదా! చోటు కావాలి. ఈ చోటు ఎక్కడిది? ఆయనే చోటుగా ఉన్నాడు. అట్లా మనం జాగ్రత్తగా ఇక్కడ ఈ వివరాల్లోకి వెళ్ళే కొద్దీ 9లోకి వెళ్ళామా మొత్తం గందరగోళం అయిపోతాం. ఆ లెక్కలకి సంబంధించి, ఆ రకరకాలకి సంబంధించి అవి తెలుసుకుంటూ వాటిల్లో పడిపోతాం. అరే ఈ 9 ఎక్కడ వచ్చింది? ఒకటే 9గా మారింది ఇక్కడికి అన్నది మనకి జ్ఞప్తి ఉండాలి. ఎప్పటికప్పుడు మరపురాని విషయం ఏది ఉండాలి? ఒకటే ఈ రూపం తీసుకుంది ఇక్కడ. ఒకటి తప్పితే ఇంకొకటి ఇక్కడ ఏమీ లేదు అన్నట్టుగా ఒకటే రూపాంతరం చెందుతూ ఈ మొత్తం ఎక్కడుంది? ఆ పరమాత్మలోనే ఉంది. ఇక్కడ మనం ఏదైతే ఇవాళ ఉండి రేపు కనుమరుగైపోతుంది, ఈ పాపము, పుణ్యము, మంచి, చెడు, గందరగోళము, అనారోగ్యాలు అన్నీ ఇక్కడున్నాయి. ఆయనలోనే మొత్తం నిబిడీకృతమై ఉన్నాయి. అవి వ్యక్తమవుతుంది, బయటకు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి మరలా తనలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు మనము అనారోగ్యాన్ని, పాపాన్ని వీటిని కూడా ఆయనగా చూసేటప్పుడు కల్లా అది పుణ్యముగా మారిపోతుంది. పాపము, పుణ్యము కానీ భగవతత్వముగా మారిపోతుంది. భగవానుడే మనకి అన్ని చోట్ల దర్శనం ఇస్తుంటాడు. అంతేగాని ఈ పాపం పోయి పుణ్యం దర్శనం ఇవ్వటం కాదు. పాపము, పుణ్యము కాని స్థితిలోకి వెళ్ళాలి మనం. మంచి, చెడు కాని స్థితిలోకి వెళ్ళాలి. మంచి దగ్గర ఉన్నామంటే చెడు ఎప్పుడైనా పక్కనే ఉన్నట్టు, ఎప్పుడైనా మీద పడుతుంది. అది ఎంతో జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే గాని ఆ చెడునట్లాగా మన మీద పడకుండా ఆపుకోగలుగుతాం. అట్లా కాదు. మంచి చెడు కాని స్థితి, ఆ దైవము అట్లాగా వెళ్ళాలన్నమాట. సెఫిరా to emanate the 9 from the 1, completing the 10. ఇట్లా 1 నుంచి 2 వచ్చింది. 2లో నుంచి 2 అని ఎందుకన్నాము? 1, 1, 2 అయిపోయింది కదా. 1లో నుంచి ఇంకొకటి వచ్చింది. అంతకుముందేమో అసలు ఏమీ లేదు. ఏమీ లేని దాంట్లో నుంచి ఇదిగో ఇలా ప్రకాశం ఒకటి వచ్చింది, లైట్. దాంట్లో నుంచి స్ప్లెండర్, అద్భుతమైనటువంటి శోభతో ప్రకాశం అలాగా వచ్చేసింది, మొత్తం పొరుచుకుంది అక్కడ. అది ఎక్కడి నుంచి వచ్చింది? లైట్ లో నుంచి వచ్చింది ఈ ప్రకాశం. అంటే లావా ఎక్కడి నుంచి వచ్చింది? అగ్నిపర్వతంలో నుంచి. అంతకుముందు లావా ఎక్కడుంది? కొత్తగా వచ్చింది లావా. పర్వతం లోపల దాని గర్భంలో దాగి ఉన్నది. అది ఇప్పుడు బయటకు వెడలింది. ఈ బయటకు వెడలింది అంటే తన లోపల, తన బయట అని 2 రకాల చోట్ల అక్కడ వచ్చినాయి కదా. కాబట్టి ఈ 2 చోట్లు ఏంటి? మళ్ళీ ఇది కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. 2 చోట్లు ఒక చోటుకి సంబంధించింది. ఈ ఒక చోటు ఆ పరమాత్మ తత్వానికి సంబంధించింది. ఆయన తప్ప ఆయన ముందు చోటుగా మారాడు. అంటే ప్రీకాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ గా, ప్రకృతిగా అట్లా జాగ్రత్తగా మనం ఎక్కడ కంగారు పడకుండా సెఫిరా అని అప్పుడు వచ్చిందనమాట వర్డ్. ఆ సెఫిరాత్ ఈజ్ ప్లోరల్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ సెఫిరా. సెఫిరా అంటే ఒకటి, అంటే
ఏకవచనానికి సంబంధించింది. బహువచనం అనేటప్పుడు కల్లా అంటే 10 మంది ఇక్కడ వస్తున్నారు కదా, 1 to 9 10 అయింది కదా, ఇక్కడ సెఫిరాత్ ప్లూరల్ అన్నమాట, బహువచనం. అంటే 10 అంచెలుగా ఉన్నటువంటి వీళ్ళని సెఫిరాత్ అని అంటున్నాము. రేడియేట్ యాజ్ ఎ క్రౌనింగ్ గ్లోరీ కెథర్. ఇప్పుడు ఎక్కడ ఫ్రమ్ దిస్ కాంక్రీషన్ దేర్ బరస్ట్స్ ఫోర్త్ స్ప్లెండర్. అద్భుతమైన ప్రకాశము బద్దలై బయటకు వచ్చింది. అగ్నిపర్వతం బద్దలై లావా బయటకు వచ్చింది. అట్లా రావడాన్ని ఏమన్నాం అక్కడ, నెంబర్ 1 అన్నమాట. ఇక ఆయన కెథర్ అన్నాం ఆయన్ని, ది హెడ్. మొట్టమొదటిగా అంటే 10 అంచెలుగా మనం ఏదైతే చెప్పుకుంటున్నామో నెంబర్ 1 అన్నమాట. అది అంటే మొత్తానికి హెడ్గా. అందుకే మనకి గర్భం నుంచి, తల్లి గర్భం నుంచి ఏది ముందుకు వస్తుంది? శిరస్సు ముందుకు వస్తుంది, ముందు బయటికి వస్తుంది. తల్లి గర్భం నుంచి ప్రసవింపబడేటప్పుడు శిరస్సు ముందు ఉంటుంది. ఎందుకంటే శిరస్సులోనే మొత్తం వీటికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, ఎట్లా చేయాలి ఏంటి, పంచేంద్రియాలకి సంబంధించినవి కానీ అన్ని రకాలుగా మొత్తం శిరస్సు కేంద్రముగా ఉంటుంది కదా. అందుకని ముందు శిరస్సు అంటే ఈ మొత్తం పరిపాలక వ్యవస్థకి కేంద్రముగా ఉండేది శిరస్సు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆర్డర్స్ అందుకుంటూ మిగతా 10 అంశాలు, మిగతా 9 అంశాలుగా ఒక్కొక్కటిగా దిగువ స్థాయికి ఉంటుంది అన్నమాట. అది చివరగా పాదాలు వస్తాయి, నడవటానికి ఉపయోగపడేది అన్నట్టుగా. సో Sephiroth is the plural form of the word Sephiroth. పొటెన్సీ తనలో నింపుకున్నది, తన గర్భంలో దాచుకున్నది. Signifying the 1 and 9 is equal to 10, and the ability to emanate the 9 from the 1 completing the 10. ఈ పరిపాలక ఈ 10 ఏదైతే ఉందో, ఈ 10 మంది అంటే 10 మనము వ్యక్తులుగా చూస్తున్నాం. మనం వ్యక్తులుగా చెప్పుకుంటే గాని మనకేంటి ఆ గ్రహింపు రాదు. శక్తి సమూహం, ఇది శక్తుల సమూహం. ఆ శక్తుల సమూహం అంటే మనం దాన్ని గ్రహించలేము అంత త్వరగా. అదే ఒక వ్యక్తి అనేటప్పటికల్లా మనం త్వరగా దాన్ని గ్రహించడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనకి పర్సనిఫికేషన్ అంటాం దాన్ని, వ్యక్తులుగా మనకి వివరిస్తూ చెప్తున్నారు అన్నమాట. సో ఈ 10 మంది అన్నది వచ్చింది మనకి. ఇప్పుడు ఈ 10 మంది రావడానికి గంట పట్టింది మనకి. చూడండి మరి ఇది కొత్తగా ఏమన్నా వచ్చిందా? అంతకు ముందు ఉన్నదే ఆ గ్రంథంలోదే బయటికి లాగా వచ్చింది, బయటికి నెమ్మదిగా. ఇట్లా సృష్టి అంతా కొత్తగా ఏమన్నా వచ్చిందా? లోపల ఉన్నదే, ఇంతకు ముందు ఉన్నదే, లోపల ఉన్నది ఒక్కొక్కటి ఇలా బయటకు వచ్చింది. ఈ గ్రంథము మొత్తం అట్ట మూసేసి ఇలాగా మూసి ఉంచాము గ్రంథాన్ని, ఏమి లేదు. ఇప్పుడు ఇక గ్రంథం పై అట్ట తీసాము, నెమ్మదిగా ఒక్కొక్క పేజీ తీస్తున్నాము. దాంట్లో ఉన్న విషయాలన్నీ మనకి అవగతం అవుతున్నాయి. మళ్ళీ ఎలాగ అవగతం అవుతున్నాయి? ఈ గ్రంథము మనలో ఉంది. అది ఇక్కడ ఇంకా ఒక గోళ. మళ్ళీ ఈ గ్రంథం అంతా ఎక్కడుంది? మనలో ఉంది. అందువల్ల ఇది మనకు అర్థమవుతుంది. ఈ గ్రంథము మనలో లేకపోతే ఇది అర్థమయ్యే ప్రశ్నే లేదు ఇక మనకి. ఇట్లా మనకి ఏదైనా తెలుస్తుంది అంటే అది మనలో ఉంది కాబట్టి. మరి అంతకుముందు తెలియలేదండి, ఇప్పుడు భలే తెలిసింది మాకు అని అంటే అది నిద్రాణ స్థితిలో ఉంది. దాని పట్ల ఇప్పుడు మేల్కొన్నాం మనం. అది ఓకే, మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదం. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. థ్యాంక్ యూ సార్. వాసుదేవ.